ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ప్రసాద్ గారు, అమిత్ షా గారు అసాధ్యం అనుకున్న చోట కూడా అఫ్కోర్స్ కాంబినేషన్, ఈ కాంబో మోదీ గారు అండ్ అమిత్ షా కాంబినేషను చాలా చోట్ల, జమ్మూ కాశ్మీరు, త్రిపుర, చాలా చోట్ల అసలు అక్కడ బీజేపీ రావడం మనం కలలో కూడా ఊహించలేనిది అనుకున్న చోట్ల కూడా సాధించి చూపించారు. సో ఇక్కడ ఎంత కొంత బేస్ ఉంది గతంలో కానీ ఇప్పుడు కానీ, కొంచెం గ్రాఫ్ అయితే అప్వర్డ్ డైరెక్షన్లోనే ఉంది. సో ఇప్పుడు చూస్తుంటే కొన్ని నియోజకవర్గాల్లో చేవెళ్ళ కానీ, సికింద్రాబాదు, మల్కాజ్గిరి, మహబూబ్ నగరు, కరీంనగరు, మెదక్, కొన్ని భువనగిరి, వరంగల్ కాదు కానీ ఆదిలాబాదు, జహీరాబాదు, ఈ ప్లేసెస్లో చాలా స్ట్రాంగ్ డామినేషన్ కనిపిస్తుంది అనేది మనకి గ్రౌండ్ లెవెల్లో నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఇది కరెక్టేనా? ఇప్పుడు నేను చెప్పిన 100% వాస్తవం. ఇక్కడ మనకి అసెంబ్లీ ఎలక్షన్ లో చూసుకుంటే టిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉండేది. అవును. కానీ ఇప్పుడు ఆ సీన్ మారిపోయింది. ఇప్పుడు మనకిప్పుడు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అయింది చాలా మటుకు అన్ని సీట్లలో అన్నమాట. అంటే మనకి ఇక్కడ కొన్ని ముఖ్యమైన కారణాలు కొన్ని చూసుకుంటే, ఇక్కడ మొదటిగా బీజేపీ నెమ్మదిగా ఎదుగుతోంది పార్టీ తెలంగాణలో. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా సెంట్రల్ పార్టీ అంటే ఢిల్లీ నుంచి వాళ్ళు ప్రత్యేకమైన ఫోకస్ పెట్టారు తెలంగాణ మీద. అలాగే అపోజిషన్ చాలా వీక్ అయిపోతూ వస్తుంది. అపోజిషన్ అంటే ముఖ్యంగా మనకి బీఆర్ఎస్ చాలా వీక్ అయింది. సో దాంట్లో మనకి ఇంకా డీటెయిల్ గా వెళ్తే కొన్ని నెంబర్స్ చూసుకుంటే, అసెంబ్లీ 2018లో పార్టీకి బీజేపీకి 7% వచ్చింది ఓటు. తర్వాత రీసెంట్ ఎలక్షన్స్ లో 14% అనుకుంటా సుమారు. 19లో వచ్చేసరికి వాళ్ళకి దగ్గర 20% ఓట్లు వచ్చింది. దాంట్లో ఒక 4 సీట్లు గెలిచారు. అది కూడా ఏంటి, కవిత గారిని, అప్పుడు మన సీఎం కూతురైన కవిత గారిని నిజామాబాద్ లో ఓడించారు. అలాగే మనకి బండి సంజయ్ గారు కూడా. సో అటువంటిది ఇంకా ఏంటంటే, ఇప్పుడు మనం చూసుకుంటే మనకి అసెంబ్లీ ఎలక్షన్ లో 14% ఓట్లు వచ్చాయి, 8 సీట్లు గెలిచారు. కొన్ని సీట్లు చాలా స్వల్ప తేడాతో ఓడిపోయారు. 10 స్థానాల్లో సెకండ్ ప్లేస్ లో ఉంది. అవును. ఇంకోటి మనం ఇక్కడ చూసుకుంటే ఏంటంటే, ఈ 3 పార్టీల్లో గత అసెంబ్లీ ఎలక్షన్ నుంచి నేర్చుకున్న గుణపాఠాలు ఏవైతే ఉన్నాయో, బీజేపీ చాలా త్వరగా ముందే క్యాండిడేట్లను డిక్లేర్ చేసేసారనమాట. అది డిక్లేర్ చేయడంతో ఏమవుతుందంటే, వీళ్ళకి క్యాంపెయినింగ్ కానీ, అక్కడ వాళ్ళకి బూత్ కమిటీలు ఏర్పాటు చేసుకోవడం కానీ, వీళ్ళ వెల్ఫేర్ స్కీమ్స్ ఆ డేటాలు అవన్నీ ఇవ్వడం కానీ, అవన్నీ చాలా సమయం దొరికింది. అది ఒక చాలా యాడెడ్ అడ్వాంటేజ్ అయింది అనమాట. ఇంకోటి మనకి ఈ అపోజిషన్ చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఎంత వీక్ అయిందంటే, అసలు పార్టీ తగిలిన దెబ్బ నుంచి అసలు తేరుకోలేకపోయింది. దాని తర్వాత ఏమైంది, కవిత గారు అరెస్ట్ అయ్యారు. అలాగే మిగతా నాయకుల మీద, వాళ్ళ మీద కరప్షన్ అలిగేషన్స్ వచ్చాయి బాగా. దానికి తోడు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఒకటి యాడ్ అయింది. సో ఇన్ని రావడంతో ఏమైందంటే, వీళ్ళకి ఇంకా కాళేశ్వరం కరప్షన్ అలిగేషన్లు వచ్చాయి. దీంతో ఏమవుతుందంటే, కొన్ని చోట్ల వాళ్ళు చాలా వీక్ క్యాండిడేట్ పెట్టారు. ఆ ఓట్ షేర్ అంతా ఎటు పోతుంది అనేది, అంటే అది నియోజకవర్గాన్ని బట్టి ఉంటుంది. అన్ని నియోజకవర్గాల్లో ఒకేలా ఉండకపోవచ్చు. ఇప్పుడు బీఆర్ఎస్ ఏదైతే ఇప్పుడు అందరూ అంచనా వేస్తున్నది, సీట్లను గణనీయంగా కోల్పోబోతుంది అనేది చాలామంది చెప్తున్నటువంటి మాట. ఆ కోల్పోబోయే ఓట్ షేరు ఎటు వెళ్తుంది, బీజేపీకి వెళ్తుందా, కాంగ్రెస్కి వెళ్తుందా అనేది చూడాలి. అంటే మనము అది కొన్ని ప్రాంతాలు బట్టి ఉంటుంది. అంటే మీరు కరెక్ట్ గా చెప్పినట్టు ఆ కాన్స్టిట్యుయెన్సీని బట్టి ఉంటుంది. ఇప్పుడు మీరు కొన్ని చూసుకుంటే, ఇప్పుడు చేవేలలో ఒకలా ఉంటుంది, చేవేలలో ఒక విధమైనటువంటి వాతావరణం ఉంటుంది. అంతే, చేవేలలో వాళ్ళ క్యాండిడేట్ చాలా వీక్ ఉన్నారు. ఎందుకంటే ఆయన రంజిత్ రెడ్డి గారు ఇంకో పార్టీలోకి వెళ్ళిపోయారు. అలాగే మనకి ఈ కరప్షన్ అలిగేషన్స్, కాళేశ్వరం కరప్షన్ అలిగేషన్స్, ఇవన్నిటి మీద ఇంకా ఎక్కువ ఎంక్వైరీ, సిబిఐ ఎంక్వైరీ చేయకుండా
వీళ్ళకి ఏంటంటే బహుశా ఒక అండర్స్టాండింగ్ ఏమైనా వచ్చారని కొన్ని ఊహాగానాలు కూడా ఉన్నాయన్నమాట. కాంగ్రెస్ బీఆర్ఎస్ కొన్ని చోట్ల వాళ్ళు వీక్ క్యాండిడేట్ పెట్టారు, కొన్ని చోట్ల వీళ్ళు వీక్ క్యాండిడేట్స్ పెట్టారు. సో అందుగురించి ఓట్లు చీలిపోకుండా డైరెక్ట్ మన ఎనిమి నెంబర్ 1 బీజేపీ అన్నట్టు పెట్టారనమాట. ఉమ్, ఇంకో ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఉమ్, కడియం శ్రీహరి గారి వారి అమ్మాయిని వాళ్ళు డిక్లేర్ చేసేసారు వరంగల్లో. కానీ ఆవిడ వెంటనే మళ్ళీ తర్వాత కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయారు. అవును. కేశవరావు గారు వారి అమ్మాయి ఆయనకి యాక్చువల్లీ చెప్పాలంటే కేశవరావు గారికి చాలా మంచి గౌరవం ఇచ్చారు, మంచి పొజిషన్లు ఇచ్చారు పార్టీలో. అయినప్పటికీ ఆయన వెళ్ళిపోయారు. సో వారితో పాటు వాళ్ళ అమ్మాయి కూడా వెళ్ళిపోయారు అనమాట. అవును. అలాగే చాలా మంది క్యాండిడేట్లు వీళ్ళు వెళ్ళిపోయారు. అలా ఇంకోటి కాంగ్రెస్ కి ఇప్పుడు ఏమైందంటే వాళ్ళ హనీమూన్ పీరియడ్ అయిపోయింది. మొదట ఏంటంటే సరే ఈయన ఇచ్చారు 6 గ్యారంటీలు అన్నారు, ఇవి చేస్తారు అవి చేస్తారు, ఇప్పుడే వచ్చారు అదే అనుకున్నారు. కానీ దాంతో ఇప్పుడు ఏమైందంటే కాంగ్రెస్ కి ఇప్పుడు మనకి ఇప్పుడు నీటి సమస్య అలాగే ఈ ఎలక్ట్రిసిటీ సమస్య చాలా ఎక్కువగా ఉంది. మనకి అనుకున్నట్టు వర్షాలు లేక దాంట్లో ఇప్పుడు మనకి రైతులు చాలా కష్టాలు పడుతున్నారు. సో ఆ రైతులు కష్టపడుతున్నారు, వీళ్ళేమో 6 గ్యారంటీలు అంటున్నారు, దాన్ని నిలబెట్టుకోలేకపోతున్నారు. దానికి తోడు ఏంటంటే సరే వీటిలన్నిటి నుంచి డైవర్ట్ చేయడానికి ఏం చేశారంటే మేము ఇక్కడ సిఏఏ ఇంప్లిమెంట్ చేస్తే మేము అపోజ్ చేస్తాము. లేకపోతే ఇక్కడ వాళ్ళు ఏం చేశారు, ఒకప్పుడు ఒక సీఎం గారిని కూడా ఒక చోట ఒక లోక్సభ దానికి ఇన్ఛార్జ్ గా పెట్టారు. వాటిని కూడా చేంజ్ చేసేసారు. సో ఇవన్నీ ఏంటంటే కాంగ్రెస్ తెలుస్తుంది. ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి మీరు ఇప్పుడు కాంగ్రెస్కి ఛాలెంజెస్ ఏమేమి ఉన్నాయో చెప్తున్నారు ఇప్పుడు మీరు. అవునండి. వేరేజ్ రేవంత్ రెడ్డి గారు దూకుడు, అగ్రెసివ్ నేచరు, అట్ ద సేమ్ టైం పవర్లో ఉండడం, పోలీసులు అవును. కానీ అధికార యంత్రాంగం కానీ డెఫినెట్గా ఏ పార్టీ రూలింగ్లో ఉంటుందో డెఫినెట్గా ఎంతో కొంత ఆ రూలింగ్ పార్టీ అడ్వాంటేజ్ ఉంటాయి. ఇవి ఎంత అవును. మేరకు కాంగ్రెస్ పార్టీకి బెటర్ రిజల్ట్స్ తీసుకురావడానికి అవకాశం ఉందంటారు? ఏమంటే ఒకటి ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రూలింగ్ పార్టీలో ఉంది. మనకి వివిధ సర్వేల్లో కూడా చూసుకుంటే కూడా అధికమైన సీట్లు మనకి కాంగ్రెస్ కి వస్తాయనే చెప్తున్నారు. సో అది మనం అంగీకరించాలి. కానీ ఇప్పుడు ఏంటంటే ఎలా వస్తోంది అంటే వేవ్ ఇప్పుడు ప్రస్తుతానికి యాజ్ ఆఫ్ టుడే ఇలా ఉంది. మనకి ఎలక్షన్ అవ్వడానికి దగ్గర దగ్గర 18 రోజులు ఉన్నాయి, 18-19 రోజులు ఉన్నాయి. దీంట్లో ఇంకా స్వింగ్ ఎలా అవ్వచ్చు తెలియదు మనకి. చెప్పలేం. సో ఇంకా చెప్పలేము. ఎందుకంటే ఇక్కడ బలమైన క్యాండిడేట్లను బీజేపీ పెట్టింది, బలమైన క్యాండిడేట్లని ఆ, ఆ, కాంగ్రెస్ కూడా పెట్టింది అనమాట. సో ఆ ఆ కోణంలో చూసుకుంటే కాంగ్రెస్ కి మరి బీఆర్ఎస్ కి వచ్చే సీట్లు ఒకటో మహా అంటే ఒకటి ఉండొచ్చు, అది కూడా కష్టం అని అంటున్నారు. కానీ తెలియదు. సో అందు గురించి రేవంత్ రెడ్డి గారు ఆయన దూకుడు బానే ఉంది, కానీ ఆయనకు వచ్చిన సమయం ఎక్కడ ఉంది, ఆయన ఇంప్లిమెంట్ చేయడానికి ఫండ్స్ ఎక్కడ ఉన్నాయి. సో ఇంకోటి కేంద్రం నుంచి కూడా ఆయనకు సపోర్ట్ ఏం లేదు. మహా అంటే చెప్పాలంటే వీళ్ళకి సెంటర్ కే వీళ్ళ సెంటర్ పార్టీ ఏదైతే ఉందో కాంగ్రెస్ ది దానికి వీళ్ళు ఫండ్స్ ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితి మీరు అన్నమాట. ఎలక్ట్రిసిటీ గురించి ప్రస్తావించారు, నీటి సమస్య గురించి ప్రస్తావించారు. సో అందు గురించి వీళ్ళు ఇప్పుడు ఏం చేశారంటే మీరు కొన్ని నియోజకవర్గాలు చూసుకుంటే మనకి బాగా డబ్బు ఉండే వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు అనమాట. సో ఇప్పుడు రంజిత్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన దీంట్లో వీళ్ళకి ఇక్కడ క్యాండిడేట్ లేరు చేవేళ్లలో, ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. దానం నాగేందర్ గారు ఆయన యాజ్ ఆఫ్ టుడే ఇప్పుడు కూడా ఆయన కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినప్పటికీ ఆయన దీని కింద పెట్టారు, కాంగ్రెస్ అభ్యర్థిగా పెట్టారు. అవును. మీరు మల్కాజ్గిరిలో చూసుకుంటే సునీత మహేందర్ రెడ్డి గారు బహుశా వారు ఇప్పుడు కూడా బీఆర్ఎస్ కి జెడ్పీ చైర్మన్ గా ఉన్నారేమో. వారిని అది మల్కాజ్గిరి రాంగ్ చాయిస్ అంటున్నారు చాలా మంది అనలిస్టులు. అది రాంగ్ చాయిస్ అంటున్నారు. అక్కడ ఆమెను అసలు పెట్టడం అనేది చాలా అది రాంగ్ స్టెప్ అవుతుంది చాలా మంది చెప్తున్నారు. ఆల్మోస్ట్ ఈటిలా గెలుపు అది పెద్ద కష్టం కాబోదని చెప్తున్నారు. అది ఒకవేళ అక్కడ వేరే క్యాండిడేట్ పెట్టినా సరే ఇప్పుడు మైనంపల్లి హనుమంతరావు ఇంకెవరైనా అక్కడ లోకల్ క్యాండిడేట్ ఎవరైనా ఉంటే పెట్టినా సరే అప్పుడు ఇంకా ఫైట్ ఉండేది. ఈవిడ ఉండేది ఇటుపక్క చేవెళ్ళ వికారాబాద్ అటుపక్క ఉండేది ఆవిడ. అవును. మరి ఆవిడ తీసుకొచ్చి పెట్టారు. సరే మరి మనకి కూన శ్రీశైలం గౌడ్ గారిని వీళ్ళు తీసుకున్నారు, మన బీజేపీ నుంచి దీంట్లో తీసుకొచ్చారు. ఆయనకు మరి ఏమి ఇచ్చారు, ఏం బాధ్యత ఇచ్చారో లేదో తెలియదు. సో ఈవిడ ఎక్కడ అవుట్ సైడర్, ఈవిడ అక్కడ పెట్టారు అనమాట. సో అలాగే మీరు ఈ మెదక్ లో కూడా చూసుకుంటే నీలం మధు గారికి ఇచ్చారు. ఆయన ఏంటి 4 పార్టీల నుంచి తిరిగి వచ్చి మళ్ళీ ఈ పార్టీలో జాయిన్ అయ్యారు. సో ఇటువంటివి ఏంటంటే వీళ్ళకి పెట్టడానికి క్యాండిడేట్లు కూడా లేరు అనమాట. కానీ వీళ్ళకి బలమైన క్యాండిడేట్లు ఎక్కడ ఉన్నారంటే
నాగర్ కర్నూలులో ఉన్నారు మల్లు రవి గారు, ఎప్పటి నుంచో కాంగ్రెస్ వ్యక్తి. నల్గొండలో ఏంటంటే ఆ, వీరి రఘువీర్ రెడ్డి గారు అంటే జానారెడ్డి గారు వారి అబ్బాయి. అబ్బాయి. సో అలా మహబూబ్ నగర్ లో బలమైన క్యాండిడేట్ పెట్టారు మనకి వంశీ చంద్రెడ్డి గారు. ఆయన అంటే వీళ్ళకి సొంతగా బలంతో వీళ్ళున్న క్యాండిడేట్లు ఎంతమంది అయితే ఉన్నారో ఒక 7-8 సీట్లలోనే ఉన్నారు, కానీ మిగతా వాటిలో లేరు యాక్చువల్ చెప్పాలంటే. బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళ మీద కొంతవరకు డిపెండ్ అయ్యారు. అంతే అంతే, ఇప్పుడు బీఆర్ఎస్ మీద ఇప్పుడు బాగా డిపెండ్ అయ్యారు వీళ్ళు. సో ఇప్పుడు ఆ ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుందా లేదో తెలియదు. యాక్చువల్లీ చెప్పాలంటే వీళ్ళకి బలంగా ఉండే నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో వాళ్ళు ఇంకా డిక్లేర్ చేయలేదు. డిక్లేర్ చేసి ఉండొచ్చు, ఇంకా మనకి అఫీషియల్ న్యూస్ పెద్దగా ఏం రాలేదు. ఇంకా ఖమ్మంలో ఇంకా రెండో డిక్లేర్ మూడో ఉన్నాయి, చేయలేదు. రెండు మూడు ఉన్నట్టు ఉన్నాయి ఇంకా పెండింగ్. ఇంకా హైదరాబాద్ లో కూడా డిక్లేర్ చేయలేదు. సో ఇక్కడ మనకి బోల్డ్ అని కాంగ్రెస్ లో కూడా చాలా వీక్ గా ఉన్నారు. సో అలాగే బీజేపీ క్యాండిడేట్ చాలా స్ట్రాంగ్ ఉన్నారు కదా. కొన్ని మీరు చూసుకుంటే మనకి యాక్చువల్లీ కిషన్ రెడ్డి గారు, ఆయనకి 3 టర్మ్స్ ఎమ్మెల్యేగా రికార్డ్ ఇది ఉంది, మనకి ఎక్స్పీరియన్స్ ఉంది, యూనియన్ మినిస్టర్ గా ఉన్నారు. ఆయనకేం పెద్ద శత్రువులు ఉన్నట్టు లేకపోతే ఆయనకి క్లీన్ ఇమేజ్ ఉంది, ఆయనకు పెద్ద ఇదేం లేదు. అలాగే మనకి హైదరాబాద్ నగరంలో వరదలు వచ్చినప్పుడు కానీ లేకపోతే మనకి ఇక్కడ కోవిడ్ సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు కానీ మిగతా రాజకీయ నాయకులు వాళ్ళందరూ వాళ్ళ ఇంటికే పరిమితం అయినప్పుడు వీరు మనకి గవర్నర్ గారు కూడా ప్రతి హాస్పిటల్లోకి వెళ్ళి మనోధైర్యాన్ని ఇచ్చారనమాట. ఆ విధంగా వీరికి మంచి పేరే ఉంది. ఈవెన్ అంబర్పేట అటువంటి ప్రాంతాల్లో ఎక్కడైతే మైనారిటీలు ఉన్నారో అక్కడ కూడా కిషన్ రెడ్డి గారికి మంచి ఫాలోయింగ్ ఉంది. అలా మీరు చూసుకోండి, ఇంకా బండి సంజయ్ గారు కూడా ఉంది. అంటే ఆయన ఆయన రావడంతో అసలు మొత్తం రూరల్ సైడ్ మొత్తం ఈయనకి మంచి స్ట్రెంత్ అయింది, పార్టీ స్ట్రెంత్ అయింది అనేది చాలా మంది చెప్తారు. అవును, మనకి ప్రత్యేకించి యువతలో బాగా ఆయనకి ఫాలోయింగ్ ఉందన్నమాట. సో దాంతో ఇప్పుడు ఏమవుతుందంటే కరీంనగర్ లో వీళ్ళు పెట్టిన క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో, సో ఆయన వినోద్ కుమార్ గారు వీళ్ళ ఫ్యామిలీ రిలేటివ్ అయినప్పటికీ ఆయనకి ఎంతవరకు వస్తుందో అనేది చూడాలి. మనకి మిగతా ఇంకో స్ట్రాంగ్ బలమైన క్యాండిడేట్ ఈటల రాజేందర్ గారు, దగ్గర దగ్గర 30 ఏళ్ళ నుంచి వాళ్ళ మల్కాజిగిరి ప్రాంతంలోనే ఉన్నారు. సో వాళ్ళకి మంచి అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఎన్నో టర్మ్స్ ఆయన ఎమ్మెల్యేగా చేశారు. ప్లస్ ఆయనకి యాడెడ్ ఫ్యాక్టర్ ఏమైందంటే తెలంగాణ ఉద్యమంలో మంచి కీలక బాధ్యత వహించారు వారు కూడా. అది గురించి మన దేశంలోనే అతిపెద్ద కాన్స్టిట్యుయెన్సీ అయిన లోక్సభలో ఉన్నారు. ఆయనకి అపోనెంట్స్ ఎలా ఉన్నారు, చాలా ఇదిగా ఉన్నారు. క్లీన్ ఇమేజ్ కూడా ఉంది కాబట్టి పెద్దగా వివాదాలకు పెద్దగా తావులేని వ్యక్తి కాబట్టి అవును, ఇవన్నీ కూడా ఆయనకి అడ్వాంటేజ్ అవుతాయి. యాక్చువల్ చెప్పాలంటే మనకి కొంచెం కష్టమైన ఫైట్ ఉండేది సికింద్రాబాద్ లో ఉంటుంది అనమాట. ఎందుకంటే పద్మారావు గారు మంచి ఎక్స్పీరియన్స్ బీఆర్ఎస్ నుంచి మంచి క్యాండిడేట్ ని పెట్టారు. సో అది ఎలా టర్న్ అవుతుంది అనేది మనం చూడాలి. సో ఇంకా మనకి కొండ విశ్వేశ్వర రెడ్డి గారు అంటే వాళ్ళకి మంచి పలుకుబడి బాగుంది. ఇక్కడ ఈ రంగారెడ్డి ఈ ప్రాంతంలో చూసుకుంటే వాళ్ళ తాతగారు ఫ్రీడమ్ ఫైటరు, ఫస్ట్ డెప్యూటీ సీఎం ఏపీకి. అలాగే వాళ్ళ నాన్నగారు చీఫ్ జస్టిస్ ఆఫ్ యునైటెడ్ ఏపీగా ఉండేవారు. పార్టీలకు అతీతంగా కూడా అతను అటువైపు అక్కడ పోలరైజ్ అవ్వచ్చు అని కూడా చెప్తున్నారు. అవును, ఆయనకి ఏంటంటే ఈవెన్ ట్రెడిషనల్ ఓటర్స్ ఆఫ్ కాంగ్రెస్ ఆర్ బీఆర్ఎస్ కూడా ఈయనకి ఓట్లు వేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మనకు చేవెళ్ళ చూసుకుంటే ఏంటంటే అది 50-50 అర్బన్ 50 రూరల్ కాన్స్టిట్యున్సీ అనమాట. దాంతో వీరికి మంచి ఏంటంటే టెక్నాలజిస్ట్, కొంచెం సోషల్ ఎంటర్ప్రెన్యూర్, ఇవి రెండుగా ఉండి ఈయన పేరు మీద పేటెంట్లు ఉన్నాయి అనమాట. సో అవన్నీ ఈయనకి ఏంటంటే బాగా కలిసి వస్తుంది. సో దాంతో ఏంటంటే ప్లస్ వారి శ్రీమతి గారు మనకి ఇప్పుడు అపోలో హాస్పిటల్ చైర్మన్, అదే వాళ్ళ జాయింట్ ఎండిగా కూడా ఉన్నారు. దాంతో వాళ్ళకుండే కనెక్షన్స్ కానివ్వండి, ఆ పలుకుబడి కానివ్వండి, ఆ రెస్పెక్ట్ కానీ ఊరు వైపు ఏవైతే ఉన్నాయో. ఇంకోటి ముఖ్యంగా మీరు ఇంకోటి చూసుకుంటే బహుశా దక్షిణ భారతదేశంలోనే పవర్లో ఉండి ఒక కరప్షన్ కనుక్కున్న పనులు అవ్వట్లేదని చెప్పి బయటికి వచ్చిన తొలి ఎంపీ అండి ఆయన దక్షిణ భారతదేశంలో. అలా ఎందుకంటే 2018లో అప్పటికి అందరూ టీఆర్ఎస్ మొగ్గు చూపిస్తుంటే ఈయన కొన్ని కరప్షన్లు జరుగుతున్నాయి, అనుకున్న పనులు సరిగా అవ్వట్లేదు అని చెప్పి నోటీస్ ఇచ్చి బయటికి వచ్చిన వ్యక్తి కొండా విశ్వేశ్వర రెడ్డి గారు. అందు గురించి ఏంటంటే ఆయనకి కరప్షన్ కి ఫైట్ చేస్తాడు.
దేనికన్నా తెగిస్తాడు అన్న ఒక పేరు ఉందన్నమాట ఆయనకి. ఓకే. అది ఇంకా ధర్మపురి అరవింద్ గారు చూడండి, ఆయన బాండ్ పేపర్ మీద రాసిచ్చారు, నేను ఎలాగైనా తీసుకొస్తానని చెప్పారు, టర్మరిక్ బోర్డు తీసుకుని వచ్చారు కదా. సో అందు గురించి ఆయనకి కూడా ఈ ఇప్పుడు మెన్షన్ చేసిన ఒక 5-6 సీట్లలో ఏవైతే ఉన్నాయో ఇవి చాలా బలంగా ఉన్నారు బీజేపీ వాళ్ళు. అలాగే బీబీ పటేల్ గారు కానీ. సో ఇంకా కొన్ని సీట్లు ఎలా ఉన్నాయంటే కొంచెం కష్టపడితే గెలిచే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఓకే ప్రసాద్ గారు, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.